ఈ వారం ప్రాథమిక మార్కెట్లో సందడి నెలకొంది. ప్రధాన కంపెనీలతో పాటు ఎస్ఎంఈ విభాగంలో 10 సంస్థలు తొలి పబ్లిక్ ఆఫరింగ్ ద్వారా 1991 కోట్లు సమీకరించడానికి సిద్ధమవుతున్నాయి. మరో 11 కంపెనీలు స్టాక్ ఎక్స్చేంజ్ల్లో అరంగేట్రం చేరున్నాయి. ఆఫీసర్స్ చాయిస్ విస్కీ తయారీ సంస్థ ఎలైట్ బ్లెండర్స్ అండ్ డిస్టిల్లర్స్ ఐపీఓ జూన్ 25న ప్రారంభమై 27న ముగియనుంది. ఇందుకు ధరల శ్రేణిగా 267 నుండి 281 నిర్ణయించారు. ఇష్యూలో భాగంగా 1000 కోట్ల తాజా షేర్లు ఆఫర్ ఫర్ సేల్లో 500 కోట్ల షేర్లను ప్రమోటర్స్ విక్రయించనున్నారు. రీటైల్ మదుపర్లు కనీసం 53 షేర్లకు దరఖాస్తు చేసుకోవాలి. ఛత్తీస్గఢ్ కేంద్రంగా స్పాంజ్ ఐరన్, ఎంఎస్ బిల్లెట్స్, టీఎంటీ బార్స్ తయారు చేసి వ్రజ్ ఐరన్ అండ్ స్టీల్ ఐపీఓ ఈ నెల 26న ప్రారంభమై 28న ముగియనుంది. ధరల శ్రేణిగా 195 నుండి 207 నిర్ణయించారు. రీటైల్ మదుపర్లు కనీసం 72 షేర్లకు దరఖాస్తు చేసుకోవాలి. ఎస్ఎంఈ విభాగంలో శివాలిక్ పవర్ కంట్రోల్, సిల్వాన్ ఫ్లైబోర్డ్, మానస్ ఇన్ఫ్రాటెక్, విషామన్ గ్లోబల్ సేల్స్, ది మనీ ఫెయిర్, డివైన్ పవర్, పెట్రోకార్బన్ అండ్ కెమికల్స్, డైన్స్టన్ టెక్ ఐపీఓల ద్వారా నిధులు సమీకరించనున్నాయి. ప్రధాన విభాగంలో స్టాన్లీ లైఫ్ స్టైల్స్ ఆఫర్ 25న ముగియనుంది. ఎస్ఎంఈ విభాగంలో ఎన్ న్యూట్రికా, విని ఇమిగ్రేషన్ ఐపీఓలు 24న, మెడికామెన్ ఆర్గానిక్స్ ఐపీఓ 25న ముగియనున్నాయి. ఇటీవల ఐపీఓ ముగించుకున్న డి డెవలప్మెంట్ ఇంజనీర్స్, యాక్మే, ఫిన్ ట్రేడ్ ఇండియాలు ఈ నెల 26న సూచీల్లో నమోదు కానున్నాయి.